మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. చిన్న వయస్సు అని తెలుసు, కానీ ఎంత వయస్సు ఇప్పుడు మీకు? ప్రస్తుతం నాకు 19 సంవత్సరాలు. ఎందుకని మీకు ఈ ఆసక్తి కలిగింది, అది కూడా ఇంత చిన్న వయసులో? మా తల్లిదండ్రులు అని ఖచ్చితంగా చెప్పాలండి. ఆ ధారణ ఈ విధంగా నాకు చిన్నప్పటి నుండి అలవాటైంది. అంటే అవధానము అంటే బ్రాహ్మణులకే పరిమితమైన ఒక విద్య ఏమో, ఇది మాలాంటి వారు చేసేది కాదేమో, దాని గురించి కూడా ఒక క్లారిటీ. చిత్తైకాగ్ర్యం అవధానం అన్నారు. 8 వివిధ అంశాల మీద మనం మన దృష్టిని కేంద్రీకరిస్తే దాన్ని అష్ట అవధానం అన్నారు. అసలు ఈ అవధానం అంటే ఏమిటి? 8 మంది పండితులు అవధాని చుట్టూ కూర్చుంటారు. అప్పటికప్పుడు పద్యాన్ని చెప్పగలిగినటువంటి వాడు సరే వెంటనే వా అనే అక్షరం వేయకూడదు అంటాడు. ఇలా ఎలా ముందుకెళ్ళాలి? ఇంకా పెద్ద టాస్కే. ఇందులో ఉన్నటువంటి కష్టం అర్థమైంది కదా చాలా. అండ్ మీరు స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తున్నా అన్నారు. ఇవన్నీ అసలు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారంటే? ప్రస్తుతం నేను డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నాను అనమాట. అందువల్ల ఏమవుతుందంటే వృత్తి ప్రవృత్తి నాకు ఒకటే అవ్వడం వల్ల నాకు పెద్ద భారంగా అనిపించడం లేదు. శర్మ గారు, మా ఛానల్ కి సంబంధించి ఏదైనా పద్య రూపంలో చెప్పమంటే చెప్పగలరా? తప్పకుండా అమ్మా. గురు కృప. ఐ డ్రీమ్, మన కళ. విడ్రాజి శుభప్రద వాక్విడ్రమ్య యశో విభూతి పెంపొందగ సమ్రాడ్రుచితో మాధ్యమముల ఐడ్రీము వెలుంగుగాక ఆ హరికృపచే. ఐడ్రీము వెలుంగుగాక ఆ హరికృపతో. నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మ గారు. వారి గురించి చెప్పాలి అనంటే అతి చిన్న వయసులోనే శతావధానం 3 సార్లు కంప్లీట్ చేసుకున్నారు. వారి స్టడీస్ వారు కంటిన్యూ చేస్తూనే ఇలా అవధానంలోకి రావటము, అవన్నీ కూడా ఆసక్తితో వాళ్ళు నేర్చుకోవటము, ఆ తర్వాత వారు నేర్చుకున్నది సమాజానికి ఏ రకంగా అందివచ్చు అనే ఒక మార్గంలో వారు వెళ్తూ ఉన్నారు. అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? ఇంత చిన్న వయసులో ఇదంతా చేయటము అని అంటే అది మామూలు విషయం కాదు. మరి వారికి ఆసక్తి కలగటం వల్ల ఇదంతా సాధ్యపడిందని చెప్పొచ్చు. మరి ఆ ఆసక్తి కలగటానికి కారణాలు ఏంటి? వారు నేటి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారో ఇప్పుడు భరత్ శర్మ గారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాం, దేవుడి దయ, గురుకృప. చిన్న వయస్సు అని తెలుసు, కానీ ఎంత వయస్సు ఇప్పుడు మీకు? అడగొచ్చా? ఎంత వయస్సు? మొట్టమొదట కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకొని మన సంభాషణ ప్రారంభిద్దాం. తప్పకుండా. అనగననంగనీ శుభ సమాహ్వయము అబ్బెడి శాంతి సౌఖ్యముల్ వినంగ నీ స్తుతిని వీనుల విందుగా కల్గు భాగ్యముల్ కనంగ నీ ప్రతిమ కామితముల్ నెరవేరు గ్రక్కునన్ ఘన నీల దేహ అఘఘస్మర శ్రీధర వెంకటేశ్వర. నేను నా 15వ సంవత్సరం నుండి ఈ అవధాన ప్రక్రియను ప్రారంభించానమ్మా. ప్రస్తుతం నాకు 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు. ఓకే. అంటే అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ప్రస్తుత జనరేషన్ వాళ్ళు దేవుడికి దీపారాధన చేయటానికి, ఆలయానికి పేరెంట్స్తో పాటు రావటానికే ఏంది మీ చాదస్తము అని ఈ రోజుల్లో మీరు అంటే ఒక అవధానిగా మారటము, ఒక ప్రవచనకర్తగా మారటము, ఎందుకని మీకు ఈ ఆసక్తి కలిగింది, అది కూడా ఇంత చిన్న వయసులో? దీనికి ముఖ్యమైనటువంటి కారణం మా తల్లిదండ్రులు అని ఖచ్చితంగా చెప్పాలండి. ఎందుకంటే నాకు 4-5 సంవత్సరాలు ఉన్నప్పటి నుండే మా అమ్మగారు నాకు గోరుముద్దలు తినిపిస్తూ మెట్ల మీద ఆడిస్తూ పాటలు పాడేవారు. అన్నమాచార్య సంకీర్తనలు, త్యాగరాజ కృతులు పాడుతూ మా అమ్మగారు స్వయాన గాత్ర సంగీత విద్వాంసురాలు, అదేవిధంగా వీణా విద్వాంసురాలు కావడం వల్ల వారు పాడేటటువంటి పాటలన్నీ నాకు చిన్నప్పుడు కంఠస్థం వచ్చేవి, వారు నేర్పించేవారు కూడా. అందువల్ల చిన్నప్పటి నుండి ఆ సంగీతము, అదేవిధంగా ఆ అన్నమాచార్య కృతులలో ఉండేటటువంటి సాహిత్యం, ఈ రెండూ కూడా నన్ను సాహిత్య సంగీతాల వైపుకు ప్రేరేపించాయనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇంకొకటి భగవద్గీత పోటీలు,
పద్య కంఠస్థం పోటీలు మనం వింటూ ఉంటాం. తిరుపతిలో కానీ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఏ పోటీలు జరిగినా మా తల్లిదండ్రులు శ్రీమతి శైలజ గారు, శ్రీ రాజీవలోచన శర్మ గారు వారిద్దరూ కూడా నాకు ఆ పద్యాలను శ్లోకాలను నేర్పించి పురస్కార నిమిత్తం కాకుండా పోటీలో పాల్గొనాలి, మనం కొన్ని శ్లోకాలు పద్యాలు నేర్చుకోవాలి అనేటటువంటి ఒక సదుద్దేశ్యంతో వారు అన్ని చోట్లకు తీసుకువెళ్ళేవారు. ఈ విధంగా శ్లోకాలను కంఠస్థం చేయడం, వాటిని ధారణలో నిలుపుకోవడం. అవధానంలో మనకు ముఖ్యంగా కావాల్సింది అదే, పద సంపద. మనం పద్యం చెబుతాము, చివరిలో ధారణ చేస్తాం, గుర్తుపెట్టుకొని తిరిగి అప్పచెబుతాం, దాన్ని ధారణ అంటాం. కాబట్టి ఆ ధారణ ఈ విధంగా నాకు చిన్నప్పటి నుండి అలవాటైంది. కాబట్టి ఏదైనా కూడా అండి, ప్రస్తుత సమాజంలో మనకు ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహము, వాళ్ళ యొక్క పెంపకం నుండే పిల్లలు తయారవుతారు. అందువలన ఈ తరంలో విద్యార్థులు కానీ లేదా పిల్లలు కానీ ఇవన్నీ చాదస్తమని అనడానికైనా లేదా ఇవన్నీ చాలా గొప్పవి అని అనడానికైనా కూడా చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణమే కారణం. అందువల్ల సరైనటువంటి వాతావరణాన్ని తల్లిదండ్రులు గనక కల్పిస్తే ఏ విధంగా ఒక గొప్ప సాహితీవేత్తలుగా, సంగీత విద్వాంసులుగా, మన సనాతన ధర్మానికి సారథులుగా, వారధులుగా తయారవుతారో మనం చూడవచ్చు. అంటే తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా అనంటే ఒక రకంగా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని సరిగ్గా పెంచాలన్న తపనతోటే ఉంటారు. అండ్ అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఒక తపనతోటే వారు ఏం చేసినా చేస్తూ ఉంటారు. అసలు అంటే మీరన్నట్టుగా ఒక సరి అయిన పెంపకము అని అంటే ప్రస్తుత జనరేషన్కి ఏం చెప్తారు? సరైనటువంటి పెంపకం అంటే ఏం లేదండి, మనము మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని విస్మరించకుండా ఆచరించడం. కరెక్ట్. మన కర్తవ్యాన్ని మనం చేయడం. దీపాలు పెట్టాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి అనేటటువంటి ఒక జిజ్ఞాస ఉంటుంది. అసలు దీపాలు పెట్టడం వల్ల ఏమిటి లాభం అనేటటువంటి జిజ్ఞాస పిల్లల్లో ఉంటుంది. ఎందుకంటే పిల్లల్లో ఒక గొప్ప గుణం ఏంటంటే జిజ్ఞాస. ఏదైనా కూడా తెలుసుకోవడానికి వెంటనే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాలేదా, అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు, నాన్న ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది ఎందుకు ఇలా చెయ్యాలి అని వాళ్ళకి అర్థం కాదు కాబట్టే వాళ్ళు ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే అర్థమయ్యేలాగా తల్లిదండ్రులే చెబితే వాళ్ళు ప్రశ్నించారు కదా. నాయన కార్తీక మాసంలో దీపాలు పెట్టాలి, కార్తీక మాసంలో ఎందుకు దీపాలు పెట్టాలి అని అంటే దానికి ఒక వైజ్ఞానిక పరమైన, భౌతిక పరమైన కారణం ఉంది. కార్తీక మాసం అంటే ఏం కాలము? చలికాలం మొదలవుతుంది బాగా. అదే విధంగా కొంత వర్షాలు కూడా పడుతూనే ఉంటాయి. వీటినన్నిటిని ఈ సందర్భంలో పురుగులు, క్రిమి కీటకాలు చేరకుండా నివారించడానికి దీపాలను పెడుతూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని చెబితే ఇందులో ఇంత విజ్ఞానం దాగుందా అని పిల్లలు తెలుసుకుంటారు కదా. ఈవేళ అంతా కూడా అడిగేది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయమని కదా, శాస్త్రీయంగా నిరూపించమని అడుగుతూ ఉన్నారు. అంతే అంతే. కాబట్టి శాస్త్రాల్లో చెప్పున్నదే మనకి ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తే వినాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వింటారు, ఆచరిస్తారు. కాబట్టి వీటిని మూఢనమ్మకాలు అని అనకుండా వీటి వెనకాల ఉన్నటువంటి విజ్ఞానం ఏంటి అని తల్లిదండ్రులు గనక పిల్లలకు చెబితే అది ఎంతో మహోపకారంగా ఉంటుంది. ఈ విధంగా చిన్నప్పటి నుండే ఇంకొకటి, పిల్లలు ఎప్పుడూ కూడా స్వయంగా ఏమి చేయరు. తమ తల్లిదండ్రుల నుంచి కానీ చుట్టూ ఉండేటటువంటి జనులు చేసేటటువంటి పనులను చూసే వాళ్ళు అనుసరించి చేస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఏ రకమైన పనులు చేస్తారో పిల్లలు కూడా ఆ రకమైన పనులు చేయడానికే ఇష్టపడతారు. అందువల్ల తల్లిదండ్రులు గనక నిరంతరము ఫోన్లు, ల్యాప్టాప్లు మధ్య ఉన్నారనుకోండి, పిల్లలు కూడా ఆ విధంగానే ఉంటారు. అదే వాళ్ళు దేవుడి పూజ, కొంత పుస్తకాలను చదవడం, ఈ విధంగా ఉన్నారనుకోండి, పిల్లలు కూడా ఆ విధంగా ఉంటారు. లేదా తల్లిదండ్రులు ఈ కాలంలో ఖచ్చితంగా చరవాణి అనేటటువంటి దాన్ని వాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ దాన్ని ఏ విధంగా వాడుతూ ఉన్నాము? ఒక స్తోత్ర పారాయణను గట్టిగా వినిపించడానికి వాడడంలో అది ఒక సదుపయోగం కదా. కాబట్టి మనం పరికరాలను వాడినా మనము ఆధునిక తత్వాన్ని దూరం చేయకూడదు. సమాజం ఆధునికంగా వెళుతూ ఉన్నప్పుడు మనం కూడా ముందుకు వెళుతూ ఉండాలి. ఆ ఆధునిక అంశాలను మన ధర్మానికి, కర్తవ్యానికి ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనే విషయాన్ని తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే ఆచరిస్తూ కనుక వెళ్తే పిల్లలు కూడా సక్రమంగా వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు అంటే ఇంత చిన్న వయసులోనే మీరు శతావధానం, అసలు ఫస్ట్ ఈ అవధానం అంటే ఏంటో మాకు ఒక క్లారిటీ అయితే లేదు. మీరు దాని గురించి వివరించే ముందు అసలు ఈ అవధానం అంటే ఏంటి, ఈ 3 సార్లు కంప్లీట్ చేయడం ఏంటి, ఇది మా అందరికీ ఉపయోగపడుతుందా? అండ్ అవధానము ఇవన్నీ కూడా వింటుంటే మాకేమనిపిస్తుంది అంటే ఇదంతా కూడా అంటే బ్రాహ్మణులకే పరిమితమైన ఒక విద్య ఏమో, ఇది మాలాంటి వారు చేసేది కాదేమో అనే ఒక ఆలోచన మాకందరికీ ఉంది. దాని గురించి కూడా ఒక క్లారిటీ. తప్పకుండా అమ్మా.
చిత్తైకాగ్ర్యం అవధానం అన్నారు. మనస్సు యొక్క ఏకాగ్రత. ఏక అగ్రత అంటే ఏమిటి? ఏక అంటే ఒకటి, అగ్రత అంటే దాని మీదే శ్రద్ధను పెట్టడం. ఒకే విషయం పైన మనం నిలిపేటటువంటి శ్రద్ధనే అవధానం అన్నారు. ఇంతకు మించి ఏమీ లేదు. ఏకాగ్రత, ఒక విషయం పైన ఒకే సమయంలో మనం మన దృష్టిని కేంద్రీకరించడాన్నే అవధానం అంటూ ఉన్నారు. అయితే ఒక విషయం మీద కేంద్రీకరిస్తే దాన్ని అవధానం అన్నారు ఒకే సమయంలో. అదే ఒకే సమయంలో 8 వివిధ అంశాల మీద మనం మన దృష్టిని కేంద్రీకరిస్తే దాన్ని అష్ట అవధానం అన్నారు. అష్టావధానం అన్నారు. అంటే సంస్కృతంలో ఆ పదాలని సంస్కృతంలో జోడించడం. అష్ట అంటే 8 కదా, అష్టోత్తరం అంటాము, అష్టకం అంటాము. కాబట్టి అష్ట అవధానం అంటే 8 అంశాల గురించి ఒకే సమయంలో మన శ్రద్ధను ఏకాగ్రతను పెట్టి మనము ప్రదర్శించడమే దాన్ని అష్టావధానం అంటాం. అదే విధంగా 100 అంశాలను ఒకే సమయంలో గనక మనం ఏకాగ్రతతో చూసినట్లయితే, ప్రదర్శించినట్లయితే దాన్ని శతావధానం అన్నారు. శత అంటే 100 కదా. అదే విధంగా 1000 మందితో 1000 ప్రశ్నలతో గనక మనం 1000 అంశాల మీద ఒకే సమయంలో దృష్టిని కేంద్రీకరిస్తే సహస్రావధానం అన్నారు. అయితే ఈ అవధానం అనేటటువంటిది మన తెలుగు వారికి మాత్రమే సొంతమైనటువంటి ఒక విశిష్టమైన ప్రక్రియ, సాహితీ ప్రక్రియ. సాహిత్యం, పద్యం మన తెలుగువారిని విశ్వస్థాయిలో నేడు నిలుపుతూ ఉన్నటువంటిది పద్యం. ఎందుకనంటే ఈ అవధానం అనేటటువంటి ప్రక్రియ మా భాషలన్నిటికీ మూలమైనటువంటి సంస్కృత భాషలో మొట్టమొదటిగా జన్మించింది. వేదంలో అవధానం అనేటటువంటి ప్రక్రియ ఉంది. అంటే వేదంలో కొంత భాగం వరకు నేర్చుకొని ధారణ చేసి చెప్పేటటువంటి విధానాన్ని అవధానం అని అంటారు. అందుకే వేద పండితులను కొంతమందిని అవధానులు అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. అయితే వాస్తవానికి ఈ అవధానం అనేటటువంటిది ప్రక్రియ వేదం నుంచి మొదలైన అది తరువాత క్రమక్రమంగా మన లౌకికమైనటువంటి సాహిత్యంలోకి వచ్చింది. ఎలా అంటే ఏ రకంగా? ఏ విధంగా అయితే వేదాన్ని మనం ధారణ చేసి చెబుతూ ఉన్నామో అదే విధంగా మన సాహిత్యంలోని అంశాలను అదే విధంగా పద్య రూపంగా మనం చెప్పేటటువంటి సమాధానాలను గుర్తుపెట్టుకొని చెప్పడమే ఈ అవధానం అనేటటువంటి ప్రక్రియగా తయారైంది. మాట్లాడాల్సి వచ్చిన దగ్గర మాటల్లా కాకుండా ఒక పద్యంలా చెప్పడమే అంటున్నారా మీరు? అదే, అవును. ఓకే. ఎందుకంటే ఉదాహరణకు చూడండి, మనకు సంస్కృతంలోనూ అవధానం ఉంది, తెలుగులోనూ అవధానం ఉంది, అదేవిధంగా హిందీ, కన్నడ భాషలు, అదేవిధంగా కొంతమంది తమిళ భాషలోనూ చేసినట్లుగా అవధానాలను మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ అవధానం అంటే ఏమిటి? వేదంలో అవధానం గురించి తెలుసుకున్నాం. మరి తెలుగులో అవధానం అంటే ఏంటి అని అంటే అష్టావధానం అనేటటువంటిది మొట్టమొదటి ప్రక్రియ. అష్ట అంటే 8 అని చెప్పుకున్నాం కదా. 8 మంది పండితులు మన ముందు కూర్చుంటారు, పద్యం గురించి తెలిసినటువంటి పండితులు. మరి పద్యం అంటే ఈవేళ ప్రజలకు చెప్పాలి కదా ఏమిటని. మనము 8, 9, 10 తరగతుల్లో మన పాఠశాలలో భరణభ భరవ, ఉత్పలమాల, నజభజ జజర, చంపకమాల, మసజస తతగా, శార్దూలం, సభరనమయవ, మత్తేభం అని ఇలాగా ఛందస్సులు నేర్చుకుంటాం. ఛందస్సు అంటారు దీన్ని. పద్యము ఉండేటటువంటి ఆకారాన్నే ఛందస్సు అంటాం. పద్యం యొక్క నియమాలను తెలిపేటటువంటి శాస్త్రాన్ని ఛందశాస్త్రం అంటాం. పద్యాన్ని ఏ విధంగా రాయాలి, దాంట్లో గురు లఘువులు అని ఉంటాయి. మనం గురు లఘువులను గుర్తుపెట్టుకుని యమా తారాజ భాన సలగం అని రాసేవాళ్ళం చిన్నప్పుడు. అయితే ఆ విధమైనటువంటి ఛందశాస్త్రంలోనూ అదే విధంగా వ్యాకరణం, సంధులు, సమాసాలు, అదే విధంగా అలంకారాలు, వీటిలన్నింటిలోనూ కూడా దిట్టలైనటువంటి మామూలు వాళ్ళు కాదు, బాగా పండితులైనటువంటి 8 మంది పండితులు అవధాని చుట్టూ కూర్చుంటారు. ఒక్కొక్క పండితుడికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి ప్రశ్నను, ప్రక్రియను వాళ్ళు నిర్వాహకులు ఇచ్చి ఉంటారన్నమాట. ఈ అవధానికి వాళ్ళు ఏం అడుగుతారనేటటువంటి ప్రశ్నలు ఏమీ తెలియదు. ముందుగా సిద్ధత ఏమీ ఉండదు. అతడు ఏమిటి అవధాని అంటే భాషలో మంచి కృషి చేసినటువంటి పండితుడు, అప్పటికప్పుడు పద్యాన్ని చెప్పగలిగినటువంటి వాడు. దాన్నే ఆశు పద్యము అంటాం. ఆశువు అంటే అప్పటికప్పుడు వేగంగా అని అర్థం అన్నమాట. అప్పటికప్పుడు పద్యాన్ని చెప్పి దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకొని చివరిలో అప్పగించేటటువంటి వాడే అవధాని అన్నమాట. చివరిలో అంటే ఎంతసేపు జరుగుతుంది ఇదంతా? అదే ఈ ప్రక్రియను వివరిస్తాను చూడండి. 8 మంది పండితులు అనుకున్నాం కదా, అందులో నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, న్యస్తాక్షరి, ఆశువు, పురాణ పఠనం లేదా ఛందోభాషణం లేదా వ్యస్తాక్షరి, చివరికి అప్రస్తుత ప్రసంగం. ఈ విధంగా 8 అంశాలు ఉంటాయి. ఈ 8 అంశాలు కూడా
ఆ పండితులు ఒక్కొక్క అంశానికి సంబంధించిన ఒక్కొక్క పండితుడు ఉంటాడు కదా, ఆయన మనల్ని ప్రశ్న అడుగుతాడు. ఉదాహరణకు మొట్టమొదటిది చూడండి, నిషిద్ధాక్షరి. రాముడి మీద పద్యం చెప్పండి అయ్యా అవధాని గారు అని నన్ను అడుగుతాడు అనుకోండి. మనం ఏం చేస్తాము, నిషిద్ధాక్షరి కాబట్టి ఆయన ఏదో కంద పద్యంలో చెప్పండి, ఒక్కొక్క అక్షరంగా చెప్పండి, ఒకే పద్యాన్ని ఒకేసారి చెప్పకండి అంటాడు ఆయన. నిషిద్ధాక్షరి ఒక్కొక్క అక్షరమే చెప్పాలి మనం పద్యంలో, అప్పటికప్పుడు అక్షరం అక్షరంగా మనం ఒక్కొక్కటి నిర్మించుకుంటూ వెళ్ళాలి. ఆయన ఏమడిగాడు, రాముడి మీద పద్యం చెప్పమని అడిగాడు. కాబట్టి మనం ఏమంటాం, వెంటనే మొట్టమొదటి అక్షరం రా అంటాం. అక్కడ ఉండేటటువంటి వాడు తక్కువ ఆయన కాదు కదా, ఆయన గొప్ప పండితులు కదా. మరి ఆయన ఏమంటాడు, రా వేశారు కదా, తర్వాత రామ అనడానికని మా వేస్తారేమో అని అనుకొని మా వేయకూడదు అవధాని గారు అంటారు, మా నిషిద్ధం అంటారు. నిషిద్ధము అంటే నిషేధింపబడినది అని అర్థం అనమాట. నిషిద్ధ అక్షరి లేదా నిషేధ అక్షరి, అక్షరాలను వద్దనడం, దాన్ని నిషిద్ధాక్షరి అంటాం అన్నమాట. కాబట్టి రాముడి మీద పద్యం చెప్పమని మనం రా వేసినప్పుడు వెంటనే మా వద్దంటే మరి ఏం చెప్పాలి, వెంటనే రా అని అనేసాము, దాన్ని చెరపడానికి లేదు, దాన్ని అలాగే ఉంచుకొని ముందు వేసినటువంటి అక్షరాన్ని తర్వాతి అక్షరానికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మా వద్దన్నాడు కాబట్టి మన వర్ణమాలలో 56 అక్షరాల్లో మా కాకుండా వేరే అక్షరాన్ని వేసుకోవాలి. ఆ వేసిన అక్షరం మళ్ళీ రాముడికి సంబంధించినదే ఉండే, పూర్తి పద్యం రాముడి మీదే పూర్తవ్వాలి. సరే రా వేసాం కదా, మా వద్దన్నాడు, అందువల్ల ఘ అనే అక్షరం వేద్దాం, రాఘ అంటాం. ఎందుకు, రాఘవ అందామని. రాముడన్నా రాఘవుడన్నా ఒకటే కదా, ఆయన రాముడి మీద పద్యం చెప్పమన్నాడు, రామ అనే పదంతో చెప్పమని లేదు కదా. కాబట్టి అంశం రావాలి, ఆయనని సంబోధించాలి కానీ ఆ పద రూపంలో కాదు, ఇంకో పద రూపం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వద్దన్న అక్షరాలు కాకుండా వేరే అక్షరాలు వేయాలి. అందుకని రాఘ అందాం అనుకోండి, ఆయన వెంటనే పసిగట్టేస్తారనమాట, ముందుగానే ఆలోచించేస్తారు, వెంటనే వా అనే అక్షరం వేయకూడదు అంటాడు. ఇలా ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా పెద్ద టాస్కే. కాబట్టి దీన్ని నిషిద్ధాక్షరి అంటారు. ఇలా వాళ్ళు వద్దన్న అక్షరాలను వదిలేసి వేరే అక్షరాలను వేసుకుంటూ చివరికి మనం రాముడి మీదే పద్యాన్ని పూర్తి చేయడం అనేటటువంటిది నిషిద్ధాక్షరి. ఇందులో ఉన్నటువంటి కష్టం అర్థమైంది కదా. చాలా. ఇదేమిటి, ఒక కష్టమే, 8 అంశాలు ఉన్నాయి మొత్తం. మొదటి స్టెప్ ఇది, మొట్టమొదటి అంశం అన్నమాట ఇది. తర్వాత సమస్య అనేటటువంటి అంశం ఉంటుంది. సమస్య అనేటటువంటి అంశంలో మనకు పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి. పాదం అంటే లైన్ అన్నమాట, వాక్యం, ఒక పంక్తి, 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాల్లో చివరి పాదాన్ని ఆ పండితుడే మనకి ఇచ్చేస్తాడు. వాళ్ళను ఈ 8 మందిని కూడా ప్రాశ్నికులు అంటాం. ప్రశ్నను అడుగుతారు కాబట్టి వాళ్ళని ప్రాశ్నికులు అన్నారు. ప్రాశ్నికులు. కాబట్టి ఆ సమస్య ప్రాశ్నికుడు ఏమి ఇస్తాడు అంటే, ఒక సమస్యాత్మకంగా లోకంలో అసలు ఎప్పుడు మనం విననటువంటి ఒక సంఘటనను పద్య పాదంగా కూర్చి మనకు 4 పాదాలుండే పద్యంలో 4వ పాదంగా ఇస్తాడు ఆయన. ఆ పాదాన్ని సంభవం చేస్తూ, ఆ పాదంలో ఉండే అర్థాన్ని సంభవం చేస్తూ మనం మొదటి 3 పాదాలు చెప్పాలి. ఎలా అండి, ఒక ఉదాహరణకు చూడండి, ఆకులు వేయునాతనికి అద్భుత రీతిని కల్గు సంపదల్ అన్నాడు ప్రాశ్నికుల వారు. అంటే దీని అర్థం ఏమిటి, ఆకులు వేయునాతనికి, ఆకులు వేసేవాడికి, ఆకులు అలములు వేసేటువంటి వాడికి సంపదలు కలుగుతాయి బాగా అన్నాడు. ఇది అసంభవం కదా. లోకంలో ఆకులు అలములు వేస్తే సంపదలు ఎందుకు కలుగుతాయి? మనం బాగా కష్టపడి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని, ఓ ఐఐటీలో చేరి ఒక ఇంజనీర్ అయితేనో, ఒక మెడిసిన్లో చేరి ఒక డాక్టర్ అయితేనో, ఏదో వేరే ఉద్యోగం తెచ్చుకుంటేనో మనకు సంపదలు కలుగుతాయి. అది అద్భుతంగా కలుగుతాయి అన్నారు, చూసారా వాక్యంలో. ఎలా కలుగుతాయి అని అంటే, అసంభవాన్ని సంభవం చేస్తూ చెప్పడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. దీనికి నేను చేసినటువంటి పూరణ ఏమిటంటే, ఒక అవధానంలో నన్ను ఈ సమస్య అడిగారు. అప్పుడు నేను చెప్పినటువంటి పూరణ, వ్యాకుల చిత్తనాశకుడు ఉమాత్మజుడు ఆదిమ దైవతమ్ము మాత్రాకృతి సంభవుండగుచు అల్లన భాద్రపదంబు చేరగా చేకొని పూజనంబులను చేయుచు 21 అయ్యాకులు వేయునాతనికి అద్భుత రీతిని కల్గు సంపదల్. ఆ పదం, ఆ లైన్ ఇక్కడ లాస్ట్ లో అది చివరి, వాళ్ళు 4వ పాదంగా ఇచ్చారు కదా, మనం మొదటి 3 పాదాలు చెప్పారు. దీని అర్థం ఏమిటంటే, వ్యాకుల చిత్తనాశకుడు. మన మనసులో ఎన్నో బాధలు ఉంటాయి, ఆ బాధలన్నింటినీ తొలగించేటటువంటి వాడు. ఉమాత్మజుడు, ఉమాదేవికి పుత్రుడు అంటే పార్వతీదేవికి పుత్రుడు అంటే అర్థమైపోయి ఉంటుంది, వినాయకుడు అన్నమాట. ఆదిమ దైవతము, అందరి దేవతల కంటే మొట్టమొదటి పూజించవలసింది ఎవరిని? వినాయకుడిని. అటువంటి ఆయన ఎటువంటి వాడట, మాత్రాకృతి సంభవుండు, తల్లి శరీరం నుండి పుట్టాడు ఆయన. ఆ తల్లి ఒంటి ధూళి నుంచి పుట్టాడు కదా. మరి
అవునండి. అందుకనే మనం మట్టితోనే విగ్రహాలు చేయాలనడం అందుకే అన్నమాట. ఆ, ఆయన తల్లి యొక్క శరీరం మీది ధూళితో ఆ మట్టితో పుట్టాడు కాబట్టి వినాయకుడి ప్రతిమలను మట్టితో చేయాలరా నాయన అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అటువంటి వినాయకుడు అమ్మ శరీరం నుండి ఉద్భవించి ఎప్పుడు వచ్చాడు భూమి మీదకి? భాద్రపద మాసంలో వచ్చాడు. అలాంటి సమయంలో ఎంతో భక్తితో 21 అయినటువంటి 21 ఆకులను వేసేటటువంటి వాడికి సంపదలు కలుగుతాయి. అంటే ఇందులో విశేషం ఏమిటి? వినాయకుడికి మనం పత్రి పూజ చేస్తాం, ఆకులతో పూజ చేస్తాం. ఎన్ని ఆకులు? 21 వివిధమైనటువంటి ఆకులు, పత్రాలు. కాబట్టి ఆకులు అనే ఆ శబ్దానికి ముందు 21 అనే పదాన్ని చేర్చడం వల్ల భావం అంతా మారిపోయింది కదా. దీన్ని సద్యస్ఫూర్తి అంటారు. అప్పటికప్పుడు ఆలోచించి మనం ఒక సమస్యకు పరిష్కారాన్ని ఎలా కనుగొనగలం. అంటే అప్పటికప్పుడు సంస్కృతంలో వాడాల్సిన పదాలు ఏ పదం బదులు ఏ పదం వాడొచ్చు అనేవన్నీ మైండ్లో తిరగాలి. అండ్ అవన్నీ కలిపి ఒక పద్య రూపంలో చేయగలగాలి. ఛందో రూపంగా చెప్పాలి, ఛందస్సు దెబ్బ తినకూడదు. 4వ లైన్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఇచ్చిందే వాడాలి. వామ్మో, చాలా కష్టం నిజంగా. అదనమాట. ఈ విధంగా ఎంత సమయం పట్టింది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ లైన్ ని తీసుకొని మీరు ఈ మిగతా 3 లైన్లు పూరించడానికి? అదే, ఈ 3 లైన్లు 3 పాదాలు కూడా ఒకేసారి చెప్పాం. ఈ 8 అంశాలు కూడా 4 ఆవృత్తులుగా జరుగుతాయి. రౌండ్స్ అంటాం కదా, 4 ఆవృత్తులుగా జరుగుతాయి అన్నమాట. మొదట ఆవృత్తిలో నిషిద్ధాక్షరికి సంబంధించి ఒక పాదాన్నే చెబుతాం, తర్వాత వెంటనే సమస్యకి వెళ్ళిపోతాం. సమస్యలో మొదటి పాదాన్ని మాత్రమే సమాధానం చెప్తాం, పూర్తి సమాధానం చెప్పాం. తర్వాత దత్తపదికి వెళ్తాం. దత్తపదిలో ఏం చేస్తాడు? ఆయన 4 పదాలు ఇస్తాడు, ఏవో ఒకటి. కీట్స్, మన ఆంగ్లంలో కవులు ఉన్నారు చాలా గొప్పవాళ్ళు, జాన్ కీట్స్ అని. కీట్స్, వర్డ్స్ వర్త్, అదేవిధంగా ఆలివర్, మిల్టన్, ఇలా 4 ఆంగ్ల కవులు కదా. అవధాని గారు ఈ 4 పదాలు ఉపయోగించి తెలుగు భాష మీద ఒక పద్యం చెప్పండి అన్నారు. తెలుగు భాష గొప్పదనం గురించి ఈ 4 పదాలను వాడుతూ మనం పద్యం చెప్పాలి. ఈ కీట్స్ తెలుగులో ఆ పదం ఉందా? లేదు. ఆలివర్ తెలుగులో ఆ పదం ఉందా? లేదు. మరి ఈ పదాలన్నిటినీ ఏ విధంగా తెలుగు భాష గొప్పదనాన్ని వర్ణించేలా చెప్పాలి? మరి ఎలా చెప్పారు లేని అని ఎలా చెప్పాను అని అంటే చూడండి. నైచికీట్ శుభగ పవిత్ర రోచి మెరయ. నైచికి అంటే ఆవు అని అర్థం అనమాట, గోమాత. ఈట్ అంటే గొప్పది, నైచికి ఈట్, నైచికీట్ అయిందా. తర్వాత శుభగ, శుభగ అంటే చాలా పవిత్రమైన శ్రేష్టమైనది అని అర్థం అనమాట. నైచికీట్ శుభగ అన్నప్పుడు కీట్స్ వచ్చింది చూడండి మధ్యలో. నైచికీట్ శుభగ పవిత్ర రోచి మెరయు. మన తెలుగు భాష ఎట్లాంటిదంటే గోమాత ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సాధుమూర్తియో, మన తెలుగు తల్లి తెలుగు భాష కూడా అంత పవిత్రమైనది. తర్వాత చూడండి, ఇక్కడ కీట్స్ వచ్చింది, తర్వాత వర్డ్స్ వర్త్ రావాలి కదా. వాగ్వరుడు సువర్తనమున వరలు నిందు. వాగ్వరుడు, వాక్ అంటే సరస్వతి, వాగ్వరుడు సరస్వతి భర్త ఎవరు? బ్రహ్మగారు. వాగ్వరుడు సువర్తనమున వరలు నిందు. మన తెలుగు భాషలో బ్రహ్మగారు ఉంటారట. దాని అర్థం ఏమిటి అని అంటే, మనం తెలుగు భాషలో మామూలుగా అయితే శివుడు విష్ణువు వీరికి సంబంధించిన దేవాలయాలనే మనం చూస్తూ ఉంటాం తప్ప బ్రహ్మగారికి మనం దేవాలయాలను చూడం ఎక్కడ. దానికి పౌరాణికమైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ బ్రహ్మగారికి ఒక వరం కూడా ఇచ్చాడు శివుడు. ఆలయాలు లేకపోయినా ప్రజల నోట్లో ఎప్పుడూ నీ పేరు, నీ నామస్మరణ జరుగుతూ ఉంటుందయ్యా అన్నాడు. దానికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ మన తెలుగు భాషలో. ఎందుకంటే ఏదైనా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారనుకోండి, ఏమంటాం? బ్రహ్మాండంగా నిర్వహించారంటాం. అక్కడ బ్రహ్మ వాడుతున్నామా? ఏదైనా చాలా ఆనందం కలిగింది అనుకోండి, బ్రహ్మానందంగా ఉందయ్యా ఇవాళ అంటాం. అక్కడ బ్రహ్మ ఉన్నాడా? చివరికి చెవుడు బాగా ఉంటే కూడా వీడికి ఏమిటారు, బ్రహ్మ చెవుడులా ఉంది అని అంటాం అనమాట. ఈ విధంగా అనేకమైనటువంటి సందర్భాల్లో మనం బ్రహ్మ శబ్దాన్ని వాడుతుంటాం మన తెలుగు భాషలో. కాబట్టి తెలుగు భాషలో ఉన్నట్లుగా బ్రహ్మ ఇంక ఏ భాషలో ఉన్నాడండి? అందువలన వాగ్వరుడు అంటే బ్రహ్మ సువర్తనమున, అక్కడ చూడండి వర్డ్స్ వర్త్ వచ్చాడు. వాగ్వరుడు సువర్తనమున వరలు నిందు. తర్వాత ఆలివర్ రావాలి కదా. నుడుల ఆలి వరిష్ఠత, ఆలివర్. నుడుల యాలి వరిష్ఠత బెడగు మీరు. నుడుల ఆలు అంటే పలుకుల తల్లి సరస్వతి. వరిష్ఠత, ఆమె వరించినటువంటి భాష ఇది. సంస్కృతం నుండే కదా జన్మించింది మరి తెలుగు. కాబట్టి నుడుల ఆలి వరిష్ఠత బెడగు మీరు తెలుగు. నెక్స్ట్ తర్వాత మిల్టన్ రావాలి. ఇది చూడండి. తెలుగునకు
ప్రణమిల్లుటన్ తేజమొదవు. అటువంటి తెలుగుకు నమస్కరించడం చేతనే మనకు గొప్ప తేజస్సు వస్తుందయ్యా. తెలుగునకు ప్రణమిల్లుటన్ అన్నప్పుడు మిల్టన్ వచ్చింది. అంటే ఏ భాషా పదాలనైనా కూడా తెలుగు భాషలో ఒదిగిపోవడానికి అవకాశం ఉన్నటువంటి మన భాషే తెలుగు భాష అన్నమాట. తెలుగు పద్యం అవధానం అంత గొప్పదన్నమాట. ఈ విధంగా నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది ఈ మూడు. తర్వాత వర్ణన. వర్ణన అంటే ఏదో ఒక అంశం ఇస్తాడు. ఏమండి అవధాని గారు, మీరు మొట్టమొదటిసారి శతావధానం చేస్తూ ఉన్నారు కదా, మీ మనస్థితి ఎట్లా ఉందో చెప్పండి అంటాడు. మనం ఆ ఇచ్చినటువంటి అంశం మీద మన మనస్థితిని గురించి వర్ణనాత్మకంగా మంచి ఊహలతో, కల్పనలతో, మంచి శబ్దాలతో పద్యం చెప్తాం. తర్వాత న్యస్తాక్షరి అని ఉంటుంది. మొట్టమొదటి నిషిద్ధాక్షరి గురించి చర్చించుకున్నామే. నిషిద్ధాక్షరిలో ఏమన్నాడు? ఈ అక్షరాలు వద్దు అన్నాడు. న్యస్తాక్షరిలో ఈ అక్షరం కావాలి అంటాడు. ఫలానా స్థానంలో మొదటి పాదంలో మొదటి అక్షరం రా, అదే ఉండాలి. ఆయనే ఛందస్సిస్తాడు. చంపకమాలలో మొదటి అక్షరం మొదటి పాదంలో ర ఉండాలి. రెండో పాదంలో ఐదో అక్షరం ఫలానాది ఉండాలి. మూడో పాదంలో ఈ అక్షర స్థానంలో ఇది ఉండాలి. ఇలా 4 పాదాల్లో అక్షరాలనిచ్చి ఛందస్సునిచ్చి ఒక అంశాన్ని ఇస్తాడు వర్ణించమని. సో ఆ అంశం గురించి వాళ్ళు ఇచ్చినటువంటి అక్షర స్థానాల్లో ఆ అక్షరాలను అలాగే ఉంచుతూ మనం పద్యం చెప్పాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క పాదం చెప్పాలి మొట్టమొదట. ఈ 5 ధారణాంశాలు అయిపోయాయి. వీటిని ధారణాంశాలు అంటారు. అంటే ఈ 5ంటిని ఒక్కొక్క పాదాన్ని చెబుతూ చివరిలో ధారణ చేయాలి, అప్పగించాలి. ఇక ఈ 5టిని మాత్రమే ధారణాంశాలు అంటారు. ఇక తరువాత ఆశువు అని ఉంటుంది. ఆశువు అంటే అప్పటికప్పుడు చెప్పేది. 4 పాదాలు అప్పటికప్పుడే చెప్పేయాలి. ఒక అంశం ఇస్తారు, అయ్యా అవధాని గారు ఏదో వినాయకుడి మీద ఒక పద్యం చెప్పండి అంటారు. అప్పటికప్పుడే 4 పాదాలు చెప్పాలి వేగంగా. ఆ ఆశువు అనే పదానికే వేగం అని అర్థం. కాబట్టి అప్పటికప్పుడే చెప్పాలి. తరువాత పురాణ పఠనం గాని ఛందోభాషణం అనే అంశం గానీ ఉంటుంది. పురాణ పఠనం అంటే ఏమిటంటే మన కావ్యాలు, ప్రసిద్ధమైనటువంటి కావ్యాలు అంటే మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద, ఈ విధంగా అందులోని పద్యాలను చదువుతారు. ఏదైనా 1 గాని 2 గాని ప్రాశ్నికులు. ఆ పద్యాలు ఏ గ్రంథంలోనివి, ఏ సందర్భంలోనివి, దాని యొక్క భావం ఏంటి, అది మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అనే పురాణ ప్రవచనాన్ని చెప్పాలన్నమాట అవధాని. అంటే ఇక్కడ చూడండి ఎన్ని గ్రంథాలు చదువు ఉండాలి అవధాని. దీన్ని బట్టి ఆయన ఏ గ్రంథం నుంచి పద్యం చదువుతాడో తెలియదు మనకు. అదనమాట. తరువాత ఈ పురాణ పఠనం కొంతమంది చేస్తే నేను నా అవధానాల్లో వినూత్నంగా, అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ప్రక్రియ అయినా ఈ కాలంలో కనుమరుగవుతున్నటువంటి ప్రక్రియ ఛందోభాషణ. పద్యం అనేది పుస్తకాల్లో ఉండేది కాదు, ఎవరో పండితులు రాసేది కాదు, అది మాట్లాడుకోవడానికి ఒక సాధనం. మనం మాట్లాడుకుంటున్నట్లుగానే మాటలతో పద్యాలలో కూడా మాట్లాడుకోవచ్చు అని నేటి యువతకు నిరూపించడం కోసమనే ప్రత్యేకంగా నేను ఛందోభాషణం అనేటటువంటి అంశాన్ని నా అవధానాల్లో చేస్తూ ఉంటాను. దీని అర్థం ఏంటంటే ఛందోభాషణ, ఛందస్సులో భాషించుకోవడం. అంటే ఉదాహరణకు చూడండి, బాబు బాగున్నావా అయిపోయింది కందపద్యంలో మొదటి పాదం. చూసారా? అంటే ఆ గణాలకు సంబంధించి, ఆ లయకు సంబంధించినటువంటి గతిలో అడగడం వల్ల అదొక పద్య పాదంగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా పద్యాలను మనం సాధన చేయడానికి ఈ ఛందోభాషణ అనేటటువంటిది ఒక ముఖ్యమైన సాధనంగా ఉంటుంది. అంటే పద్యం అనేటటువంటిది మనం మాట్లాడుకోవడానికి ఒక సాధన. ఇక్కడ ప్రాశ్నికుడు మొదటి పాదంలో ఒక ప్రశ్న అడుగుతాడు మనతో మాట్లాడుతున్నట్లుగా, భరత మీ ఊరెయ్యది అని అడుగుతాడు అనుకోండి. దీని అర్థం మీకు అర్థమైంది కదా. భరత అవధాని గారు మీ ఊరేయ్యేది, మీ ఊరేంటి అంటే తిరుపతి ఏ మా పురమ్ము. ఇదంతా కూడా పద్యం నేను ఇప్పుడు చెప్పేది, ఇక మాటలు కాదనమాట. ఇవన్నీ ఛందస్సులో ఉంటాయి, కంద పద్యం అనే ఛందస్సులో. ఇదంతా అంటే ఓల్డ్ మూవీస్ లో అలా పద్యాల యుద్ధం జరుగుతూ ఉండేది, అలా జరుగుతూ ఉండేది. అలాంటిదే ఇది అనమాట ఛందోభాషణ. ఎందుకంటే మనకు పాత చిత్రాల్లో కూడా చూడొచ్చు, కృష్ణదేవరాయలు ఉంటాడు, అష్టదిగ్గజాలు ఉంటారు. కృష్ణదేవరాయలు ఒక పద్యం చదువుతాడు అనుకోండి, స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో అతులిత మాధురి మహిమ, ఇక్కడి వరకు చదివి ఆపేస్తారు కృష్ణదేవరాయలు. అప్పుడు వెంటనే తెనాలి రామకృష్ణుడు లేచి ఏం చేస్తాడు, హా తెలిసెన్ అని ఆయన మొదలు పెడతాడు. అంటే ఆయన ప్రశ్న అడిగాడు, ఈయన సమాధానం చెప్పడం. ఒకే పద్యం ఇదంతా. ఆ ప్రశ్న సమాధానం అంతా ఛందస్సులో ఉంటాయి, పద్యంలో ఉంటాయి. అంటే పద్యాన్ని సామాజికీకరణం చేయడం,
సమాజానికి ఉపయోగపడేలా చేయడం అన్నమాట. ఓకే ఓకే. ఇక చివరిది, మనం ఇంత యజ్ఞం లాంటి ప్రక్రియలో ఉంటాం కదా, ఈ మన ప్రక్రియ నుంచి మన మేధస్సు, మన మేధను పక్కకు మళ్లించడానికి అప్రస్తుత ప్రసంగం అని ఒకడు ఉంటాడు. సంబంధం లేకుండా, ఏమి సంబంధం లేకుండా అప్రస్తుతంగా మాట్లాడేటటువంటి వాడు. ఆయన మనం ఏదో నిషిద్ధాక్షరంలో రాముడి మీద పద్యం చెప్పాలి, రా చెప్పాము, తర్వాత మా వద్దన్నాడు కదా, ఏం అక్షరం వేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. ఏమండి అవధాని గారు ఈ లోపల ఈయన అడుగుతాడు, నాకు సందేహం ఉందండి, ఇడ్లీని ఇడ్లీ అని ఎందుకు అంటారు అంటాడు. ఇడ్లీని ఇడ్లీ అని ఎందుకు అంటారు అంటాడు. దోశ అని అనలేక. కాబట్టి ఇటువంటి సంబంధం లేనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అన్నమాట. ఏమండి అవధాని గారు, మీరు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిగా ఏం చేస్తారండి అని అడిగారు ఒకసారి నన్ను. ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట ఏం చేస్తారు అని అంటే నేను చెప్పాను, ప్రమాణ స్వీకారం చేస్తాను. ముఖ్యమంత్రి కావాలంటే మొట్టమొదట మనం చేయాల్సింది ఏమిటి? ప్రమాణ స్వీకారం. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అయితే ఇవన్నీ కొన్ని సామాజికంగా ప్రేక్షకులను రంజింపజేయడానికి ఈ అప్రస్తుత ప్రసంగం అనేది ముఖ్యంగా ఉంటుంది. దీంట్లో మంచి భాషాపరమైనటువంటి చమత్కారాలు కూడా ఉంటాయి. ఎలాగంటే ఆయన అప్రస్తుత ప్రసంగం ఆయన అడుగుతాడు, ఏమని అనంటే, అవధాని గారు మీరు కంకణాలను, కంకణం అంటే తెలుసుగా, కంకణాలను గొంతు ద్వారా మింగుతారంట కదా అన్నాడు. నేను విన్నానండి అవధాని గారు, మీరు కంకణాలను గొంతు ద్వారా బాగా సునాయాసంగా మింగగలుగుతారు కదా అంటే, అప్పుడు నేను చెప్పాను, అయ్యా నేనేమిటండి, ఎవరైనా మీరైనా నేనైనా జనులందరూ కంకణాలను గొంతు ద్వారానే మింగుతారు అన్న. ఏ విధంగా అనంటే, కం అంటే జలము సంస్కృతంలో, కణాలు అంటే నీటి యొక్క కణాలు అంటే నీళ్లు అని అర్థం అనమాట. నీటిని మనం గొంతు ద్వారా కాకపోతే ఇంకెలాగా తీసుకోగలం లోపలికి. కాబట్టి ఈ విధంగా భాషాపరమైనటువంటి చమత్కారాలు ఉంటాయి. ఇది అష్టావధానం యొక్క స్వరూపం అన్నమాట. ఈ విధంగా 8 అంశాలను కూడా ఇప్పుడు ఈ ఒక్కొక్క పాదమే చెప్పాము. మొదట 5 అంశాలకు నిషిద్ధాక్షరం నుంచి న్యస్తాక్షరం వరకు, తర్వాత ఇక్కడితో అప్రస్తుత ప్రసంగంతో ఒక ఆవృత్తి పూర్తవుతుంది. మళ్ళా రెండో ఆవృత్తిలో నిషిద్ధాక్షర దగ్గరికి రావాలి. ఆయన ఏం ప్రశ్న అడిగాడు ముందు అనేది ఆయన అడగకూడదు, మళ్ళీ మనమే చెప్పాలి. మనం ముందు ఒక పాదం చెప్పుంటాం కదా, ఆ పాదం ఏం చెప్పామని ఆయన అడగకూడదు, మనమే చెప్పాలి. ఈ విధంగా మనం ఎవరిని అడగకుండా మనం చెప్పినటువంటి పద్యాలను 4 ఆవృత్తుల్లోని పూర్తి చేసుకొని చివరిలో అప్పగించి ధారణ చేస్తే అవధానం విజయవంతం అవుతుంది. వామ్మో, అంటే ఇదంతా వింటుంటే చాలా క్లిష్టమైన ఒక ఏదైనా ఉంది సబ్జెక్ట్ అదంటే ఇది అవధానమే అనిపిస్తుంది. ఇలా 8 అంశాలతో చేస్తే అష్టావధానం, 100 అంశాలతో చేస్తే దాన్ని శతావధానం అంటారనమాట. 100 మంది ప్రశ్నలు ఉంటాయి అక్కడ 3 రోజులు జరుగుతుంది కార్యక్రమం. ఆ విధంగా ఈ శతావధానాన్ని నేను 3 సార్లు చేశాను, 3 శతావధానాలు చేశాను గురుకృపతో. మా గురువర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు, త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు గారితో నేను ఇంటర్వ్యూ చేశాను. అవునమ్మా, వారు మా గురువు గారు. వారి సమక్షంలోనే నేను నా మొట్టమొదటి అష్టావధానాన్ని నిర్వహించుకునేటటువంటి భాగ్యం కలిగింది. అదే విధంగా మొట్టమొదటి శతావధానాన్ని కూడా ఆళ్లగడ్డలో నిర్వహించుకున్నాము. అదేవిధంగా బళ్ళారిలో, మన రాష్ట్రం కాకపోయినా పక్క రాష్ట్రంలో మంచి ఒక బళ్ళారి అనేటటువంటి ఆ క్షేత్రంలో శతావధానాన్ని గురువు గారితో కలిసి నేను జంటగా చేసేటటువంటి అవకాశం కలిగింది. జంటావధానం అంటే ఏమిటంటే, మన పూర్వం తిరుపతి వెంకట కవులు ఉండేవాళ్ళు, కొప్పరపు కవులు ఉండేవాళ్ళు. 2 అవధానులు ఉంటారు, ప్రశ్న మాత్రం ఒకటే, సమాధానము ఒకటే. సమస్య ఏమో అప్పుడు ఇద్దరూ చెప్పాలన్నమాట. ఒకే ప్రశ్నకు సమాధానం, ఒకే సమాధానం చెప్పాలి, వేరువేరుగా చెప్పకూడదు. అంటే ఒకరి ఊహ ఒకరికి తెలిసి ఉండాలి. అది గురు శిష్యులకు మాత్రమే సాధ్యపడుతుంది. ఆ విధంగానే కాదు, మంచి ఒక పద్యం పట్ల అవగాహన ఉండి ఆ ప్రశ్న పట్ల మంచి అవగాహన, అదేవిధంగా మీరు చెప్పినట్లుగా గురు శిష్య, గురువుకు శిష్యుడి పట్ల ఉండేటటువంటి ఆ అనుగ్రహము, శిష్యుడికి గురువు పట్ల ఉండే ఆ అనుగ్రహము, లేదా 2 మిత్రులు, 2 సోదరులు, ఈ విధంగా ఎవరైనా సరే, అంటే ఆలోచన విధానం సేమ్ గా ఉండే 2 వ్యక్తులు అయితేనే ఇది చేయగలుగుతారేమో. అంటే ఎన్నో పద్యాలను, ఎన్నో అవధానాలు చేసినటువంటి అనుభవం ద్వారా ఆ విధంగా ఒకే రకమైనటువంటి ఊహలను పోగు చేసుకొని ఏ ఇద్దరైనా కూడా అవధానాలు జంటావధానం చేయొచ్చు. అలా గురువు గారితో పాటు జంటావధానం చేసేటటువంటి అవకాశం. మీ ఫీలింగ్ ఏంటి అంటే, మీరు విద్య నేర్చుకున్న గురువుతోటే మీరు అలా జంటావధానం చేశారు కదా, ఎలా అనిపించింది? గురువు గారి పక్కన వారితో పాటు కూర్చొని అవధానం చేయగలగడం అంటే సాక్షాత్తుగా సరస్వతీదేవి కలిగించినటువంటి ప్రసాదమే. అందువల్ల అటువంటి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినందుకు ఎంతో ధన్యుణ్ణి. అదేవిధంగా ఈ అవధాన ప్రక్రియలో మొట్టమొదట గురువర్యులు బ్రహ్మశ్రీ తోపెల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, అంటే పద్యం రాయడానికి నేను నా 14వ ఏట నేను సొంతంగా మా పాఠశాలలో ఉపాధ్యాయుల
కొంత తర్ఫీదుతో, అదేవిధంగా నేను సొంతంగా కొన్ని పుస్తకాలు చదవడం ద్వారా నేను 14వ ఏట అంటే 10వ తరగతి ఉన్నప్పుడు సరిగ్గా మన కరోనా వచ్చినటువంటి సమయంలో ఇంట్లోనే ఉండడం వల్ల మా నాన్నమ్మ గారి గదిలో కొన్ని పుస్తకాలు బయటపడ్డాయి అన్నమాట. ఆ పుస్తకాలు ఏమిటంటే శతకాలు. మా నాన్నమ్మ గారి చిన్నాన్న గారు కీర్తిశేషులు కవిచెరుకూరి జయచంద్ర శాస్త్రి గారిని వారు రాసినటువంటి కొన్ని శతకాలు మా నాన్నమ్మ గారు నాకు ఇచ్చారు. అప్పుడు ఆ శతకాలను చదవడం ద్వారా నేను కూడా ఒక శతకాన్ని రాయాలి అనేటటువంటి ప్రేరణ నాకు కలిగింది. అలా ఒక శతకాన్ని రాసి 10వ తరగతిలోనే మా పాఠశాల భారతీయ విద్యాభవనంలో మేము మా గురువుల యొక్క కృపతో వాళ్ళు ఆవిష్కరించేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేశాం. ఆ తర్వాత పద్యంలో ఇంకా మెలకువలు తెలుసుకోవాలి అనేటటువంటి సంకల్పంతో గురువర్యులు బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారిని కాకినాడ వాస్తవ్యులు వారి యొక్క వాత్సల్యంతో వారి యొక్క శిక్షణలో పద్యంలో మరిన్ని మెలకువలు అంతర్జాల మాధ్యమంగానే తెలుసుకున్నాం. ఆన్లైన్ ఆ సమయంలో కరోనా కదా, మరి అంతర్జాల మాధ్యమంగా తెలుసుకున్నాం. మొట్టమొదటిగా కూడా అవధానాన్ని అంతర్జాలంలో నిర్వహించాం అన్నమాట. అంటే చూడండి, ఈ నేటి సాంకేతిక పరికరాలను అవధానం చేయడానికి, మన కర్తవ్యాన్ని ధర్మాన్ని పాటించడానికి కూడా ఎలా వినియోగించవచ్చు. ఇప్పుడు ఒక అవధానాన్ని నిర్వహించాలి, ఒక బహిరంగంగా ఒక వేదిక పెట్టి 100 మంది కూడితే అదంతా అప్పుడు నిషిద్ధం కదా మరి కరోనా సమయంలో. కాబట్టి అదే ఎవరెవరి స్థానాల నుంచి, ఎవరెవరి గృహాల నుంచి వాళ్ళు అందరూ కూడా ఒక అంతర్జాల మాధ్యమంలోకి రాగలరు కదా, ఆన్లైన్ మీడియాలోకి. అందువల్ల ఇటువంటి సాధనాల ద్వారా మొట్టమొదట ఒక 2 అష్టావధానాలను అంతర్జాలంలో నిర్వహించాక మా గురువర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి సమక్షంలో మొట్టమొదటిగా వారి ఏలూరులోని ప్రణవపీఠంలో నేను మొట్టమొదటి అష్టావధానం చేసే భాగ్యం కలిగిందండి. ఈ విధంగా అప్పటి నుండి వారి యొక్క వాత్సల్యంతో అనేక అష్టావధానాలను, శతావధానాలను కూడా చేసేటటువంటి అవకాశం కలిగింది. ఓకే, ఇప్పుడు అంటే మీరు చెప్పిన ఈ విధానం అంతా విన్న తర్వాత అనిపించింది ఏంటి అంటే, ఇదంతా నేర్చుకోవటము క్లిష్టము, అంటే మనం ఎంత నేర్చుకున్నప్పటికీ దాన్ని ప్రజెంట్ చేయడం అనేది ఉంటుంది కదా, అది ఇంకా పెద్ద టాస్క్ అని చెప్పాలి. అయితే మీరు శతావధానాలు, అష్టావధానాలు ఇవన్నీ కూడా ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు ఇంత చిన్న వయసులో. అసలు ఇవన్నీ గుర్తుండడం కూడా అసలు నిజంగా ఆ మేధాశక్తి ఎలా ఉండాలి అనేది అసలు అంచనా కూడా వేయలేము. అలా ఉంటేనే చేయగలుగుతారు ఇదంతా. అండ్ మీరు స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తున్నా అన్నారు. ఇవన్నీ అసలు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు చదువుకోవటం కోసమే సమయం సరిపోవట్లేదు, రేపు ఎగ్జామ్ ఉంది అని అంటే తెల్లవార్లు చదివినా కూడా ఆ చదవాల్సిన ఆ సెక్షన్ అనేది కంప్లీట్ అవ్వదు. మరి మీరు ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? చాలా గొప్ప ప్రశ్న అండి. ప్రస్తుతం నేను డిగ్రీ 3వ సంవత్సరం, అంటే రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అని తిరుపతిలో చాలా గొప్ప విశ్వవిద్యాలయం ఉంది, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అంటారు. అందులో డిగ్రీని శాస్త్రి అంటారు సంస్కృతంలో. కాబట్టి పూర్తిగా సంస్కృతమే మాట్లాడతారు విశ్వవిద్యాలయంలో ఎవరిని చూసినా కూడా. అటువంటి విశ్వవిద్యాలయంలో నేను డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నాను అన్నమాట. శాస్త్రి 3వ సంవత్సరం. అంటే ఇది మీకు ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది. అదే ఈ రకంగా అదే చెబుతున్నాను. అందువల్ల ఏమవుతుందంటే వృత్తి ప్రవృత్తి నాకు ఒకటే అవ్వడం వల్ల నాకు పెద్ద భారంగా అనిపించడం లేదు. అందువలన నేను మా విశ్వవిద్యాలయంలో నేర్చుకునేటటువంటి అంశాలన్నీ నేడు అవధానానికి పనికొస్తూ ఉన్నాయి. అదేవిధంగా నా అవధానం యొక్క ఒక ప్రదర్శనకు అదంతా కూడా విశ్వవిద్యాలయము ఒక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అక్కడ ఉండేటటువంటి ఆచార్యులు కానివ్వండి, మా విశ్వవిద్యాలయం యొక్క కులపతి వర్యులు మహామహోపాధ్యాయ డాక్టర్ గుళ్ళపల్లి శ్రీరామకృష్ణమూర్తి గారు, వారి ఆశీర్వాదంతో మొత్తము కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి అష్టావధానాన్ని సంస్కృతంలోనే చేసేటటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. సంస్కృత అష్టావధానం అంటే సంస్కృతంలో మాట్లాడాలి, సంస్కృతంలో పద్యం చెప్పాలి, ఇలా అన్నమాట. ఆ విధంగా సంస్కృతంలో అష్టావధానం చేసే అవకాశం కలిగింది వారి యొక్క ఆశీర్వాదంతో. ఈ విధంగా ఒకవైపు నేను నేర్చుకునేటటువంటి ఆ శాస్త్ర విద్య నాకు ఈ విధంగా అవధానాల్లో కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా నేడు విద్యార్థులందరికీ ఏ రంగంలో ఉన్నా కూడా, అంటే సంస్కృతము తెలుగు చదువుకుంటూనే ఇవి చేయగలము అనేటటువంటి ఉద్దేశం ఏమీ లేదు. ఏ రంగంలో ఉన్నా కూడా విద్యార్థులు అవధానం అనే ప్రక్రియ నేర్చుకోవడం ద్వారా, పద్యం నేర్చుకోవడం ద్వారా వాళ్ళ జీవితంలో వచ్చేటటువంటి కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది. నేడు మనం పిల్లలలో కానీ యువతలో కానీ చూస్తూ ఉండేటటువంటిది ఒత్తిడి. నిజం. జీవితంలోని ఒత్తిడికి తట్టుకోలేక, ఒత్తిడి ఎందువల్ల వస్తుంది? సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి,
వాటిని దాటుకొని ఎలా ముందుకు వెళ్ళాలని తెలియకపోవడం వల్లే చిన్న వయసులో ఆత్మహత్యలు మొదలైనటువంటివి మనం చూస్తూ ఉన్నాం. చాలా దుర్భరమైనటువంటి సంఘటనలు అవన్నీ కూడా లేకుండా ఉండాలి, తగ్గాలి అని అంటే ఈ అవధాన ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చూడండి, నిషిద్ధాక్షరి అడుగడుగున ఫలాంది వద్దు అంటాడు, కానీ మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలి. మధ్యలో ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు, వాటిని అన్నింటినీ దాటుకొని మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలని నిషిద్ధాక్షరి మనకు నేర్పిస్తోంది. సమస్య అసంభవమైనటువంటి ఒక పాదం ఉంటుంది, సంఘటన, కానీ దాన్ని సంభవం చేస్తూ మనం చెప్పాలి. అంటే ఎంత మన తలకిందులైపోయే పరిస్థితులు వచ్చినా వాటిని ఎలా చక్కదిద్దాలని సమస్య నేర్పిస్తోంది. అలాగే దత్తపది ఒక సంబంధం లేనటువంటి 4 పదాలు ఇచ్చి వేరే అంశం మీద చెప్పమంటారు. అంటే మనకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు, కానీ వాటితోనే మనం సానుకూలమైనటువంటి లాభాలను రాబట్టుకోవాలి. అది ఎలాగా అనేది దత్తపది నేర్పిస్తుంది. ఇలాగా ఒక్కొక్క అంశం కూడా ఇవన్నీ చేస్తుండగా అప్రస్తుతం, అది మనల్ని వేరే దారిని పట్టిస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే మనం జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు మనల్ని పక్కదారి పట్టించడానికి వాటికి సమాధానం చెబుతూ వీటికి సమాధానం చెబుతూ మనం ఎలాగ విజయాన్ని పొందాలి అనేది ఈవేళ యువతకెంతో అవసరమైనటువంటి విద్య అవధాన విద్య. ఇంకొకటి, విద్యార్థులు అనేకమైనటువంటి విషయాలను అంటే పాఠాలను గుర్తుపెట్టుకొని పరీక్షలో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అవధానంలో ఏం చేస్తున్నాం, అనేకమైనటువంటి అంశాలను మనం చెప్పి వాటిని గుర్తుపెట్టుకొని చివరి రోజు అప్పగిస్తూ ఉన్నాం. అంటే అవధాన విద్య సామాన్య విద్య ఒకే రకమైనటువంటి ప్రక్రియకు సంబంధించినవే కదా. ఒకే రకమైన ప్రక్రియ అయినప్పటికీ సామాన్య విద్యే చదవడానికే కష్టము, చదివింది గుర్తుపెట్టుకోవడం కష్టము. సరే గుర్తుపెట్టుకున్నాం అంతా బాగుంది అన్న తర్వాత వెళ్ళి పరీక్ష హాల్లో కూర్చున్న తర్వాత ఏమన్నా గుర్తొచ్చిందా అంటే అసలు ఏమీ గుర్తుకు రాక సున్నా చుట్టేయడం ఇవన్నీ చూస్తున్నాం. మరి ఇది అవధాన విద్యకు వచ్చేసరికి ఇది చాలా క్లిష్టంగా ఉంది. మీరు బాగా చెప్పారండి, ఈ సామాన్య విద్య గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, అదంతా ఎక్కడ మాకు గుర్తుంటుంది అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెబుతామంటే ప్రతి ఒక్కరూ అవధానం చేయాలనేటటువంటి ఒక ఫోర్స్ లేదు, ఒక భారం మోపడం లేదు. పద్యాలను నేర్చుకోవాలి. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులపై దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద గౌరవం లేని పుత్రుడు పుడితే ఏమి లేకపోతే ఏమి, పుట్టలో ఉండేటువంటి చెదలు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాటి వల్ల లాభం ఏమన్నా ఉందా అని వేమన గారు చెప్పారు. అంటే ఈ పద్యం గుర్తుపెట్టుకుంటే మనం జీవితంలో పక్కదారి పట్టే అవకాశం ఉంటుందా? ఈవేళ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లోనే చూస్తూ ఉన్నాం, ఇంట్లో ఎక్కడన్నా చూస్తూ ఉన్నామా? లేదు. కానీ ఇటువంటి విషయాలను మనకు చిన్నప్పటి నుండే పద్య రూపంగా నేర్పించడం వల్ల పద్యంలోని రాగానికి పిల్లలు ఆకర్షితులవుతారు. అదే కాకుండా ఇక్కడ ఒక ఆరోగ్యపరమైనటువంటి అంశం కూడా ఉంది. ఇలాంటి పద్యాలను మనం బిగ్గరగా చదువుతూ ఉండడం వల్ల ఏమవుతుందండి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మరి జీర్ణశక్తిని మించినటువంటి ఆరోగ్యం ఏముంది? కాబట్టి ఇవాళ ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవడానికి కూడా ఒక పద్యం అనేది ఒక సాధనం, ఒక ఔషధం. అదే విధంగా అనేక పద్యాలను నేర్చుకోవడం వల్ల మనకు ధారణ చిన్నప్పటి నుండే పెరుగుతుంది. అందువల్ల ఏమవుతుంది, ఉన్నతమైనటువంటి విద్యలో అనేక విషయాలను ఒక్కసారి గుర్తుపెట్టుకోవడం కష్టం కాదు, కొంత ప్రయత్నిస్తేనే వచ్చేస్తుంది. ఏదైనా కొంచెం చిన్న వయసు నుంచే మొదలు పెట్టాలి ఇదంతా. కాబట్టి ఈ పద్యం అనేటటువంటిది, ఈ పద్యాలను ధారణ చేయడం అనే ప్రక్రియ, అవధాన ప్రక్రియ మనకు ఉన్నత విద్యలో కూడా ఉపయోగపడుతుంది అని చెప్పడం అన్నమాట. ఓకే, మీరు అంటే ఇప్పుడు ఈ అవధానంతో పాటు ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటారు. అంటే ప్రవచనాలు అని అంటే పురాణాలకు సంబంధించి. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఈ పురాణాలు వినటము, ఆ విన్నది అంటే వాళ్ళు ఆచరించరు పక్కన పెడితే 99% ఆచరించని వాళ్ళనే చూస్తూ ఉంటాము. ఏ రకంగా ఉపయోగపడతాయి అంటారు ఇవన్నీ కూడా వీళ్ళు వినటం వల్ల? పురాణాలను వినడం వల్లండి, పురాణం అంటే ఏదో కట్టుకథ, కల్పితమైనటువంటి కథ అనే ఒక అపోహ ఉంటుంది జనులలో. కానీ పురాణాలు అనేటటువంటి విజ్ఞానానికి సంబంధించినవి. ఇప్పుడు గజేంద్ర మోక్షం ఉంది భాగవత పురాణంలో. ఏనుగు రాజుగారు అప్పుడు వస్తారు, ఎక్కడికి సరస్సు దగ్గరికి వస్తారు. ఆయన ఏదో నీటిలో మునుగుతాడు, మొత్తం నీటినంతా చిందరవందర చేస్తాడు, అక్కడ ఉండేటటువంటి పద్మాలు అన్ని పీకేసి. తెలియకుండా ఒక్కసారిగా వచ్చి మొసలి కబళిస్తుంది ఏనుగును. ఇదేమిటయ్యా, ఒక్కసారి నేను ఇంత అద్భుతంగా బ్రతికినటువంటి వాడిని, ఏనుగుని ఇంత పెద్దవాడిని నేను, నన్ను ఇంత చిన్న మొసలి పట్టుకోవడం ఏమిటి, నేనేమిటి, నా లెవెల్ ఏమిటి అన్నట్లుగా ఏనుగు మాట్లాడుతుంది. ఆ గజరాజు మాట్లాడతాడు,
కానీ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. కలడు కలెండనెడు వాడు కలడో లేడో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. అంటే దేవుడు ఉన్నాడో లేదో, ఉంటే ఎందుకు రాడు, లేడేమో అని సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. కానీ చివరకు నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుందీను నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అంటే ఇంకా నువ్వు తప్ప ఇంకో గతి లేదు తండ్రి, నువ్వే వచ్చి కాపాడాలి అన్నప్పుడు విష్ణువు బిరబిరా వస్తాడు వేగంగా. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు అని అంటే, సందేహాన్ని వ్యక్తం చేయకుండా పూర్తిగా దేవుణ్ణి నమ్మడం వల్ల వెంటనే మనల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకొకటి, ఇక్కడ ఏదో ఏనుగు వచ్చింది మొసలి ఆయన్ని పట్టుకునింది అనేటటువంటి విషయమే కాదు. ఆయన ప్రవేశించాడే సరస్సు కొలను, అది సంసారం, మన జీవితం. ఈ ఏనుగు జీవుడు. ఈ జీవుడు ఆ సంసారంలోకి దిగినప్పుడు మనల్ని మోహము, కష్టాలు, నష్టాలు మొదలైనటువంటి మొసల్లాగా పట్టుకొని పీడిస్తాయి. అటువంటి సందర్భంలో ఏ విధంగా దాని నుంచి బయటపడాలి? దైవారాధన ద్వారా బయటపడాలి. మనం ప్రయత్నించి ఆ దేవుడినే నిరంతరం నమ్ముకొని ఆయన్ని పూజిస్తూ ఉండడం వల్ల, అదేవిధంగా ఆయన సంకల్పంతో మనలో వచ్చినటువంటి ఆలోచనల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మనం ఆ కష్టం నుంచి బయటపడతాం. అంటే ఇక్కడ ఏనుగుని ఏనుగుల్లా చూడకూడదు, మొసలిని మొసల్లా చూడకూడదు. కాబట్టి పురాణాలు ఇచ్చేటటువంటి సందేశం అదే. పురాణాలు మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఉదాహరణకు చూడండి, విష్ణు పురాణం ఉంది. విష్ణు పురాణంలో అనేకమైనటువంటి వైజ్ఞానిక అంశాలు ఉన్నాయి. ప్రపంచం మొట్టమొదటగా ఏ విధంగా ఏర్పడింది, ఏ విధంగా మనం బిగ్ బ్యాంగ్ థియరీ అంటామే, అటువంటివన్నీ ఏ విధంగా ఏర్పడ్డాయి, గ్రహాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, భూమి ఏ విధంగా ఏర్పడింది, ఆకాశం ఏ విధంగా ఏర్పడింది, పంచభూతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఒక్కొక్క మొక్క యొక్క లక్షణాలు ఏమిటి మొదలైనట్టు అనేక విషయాలు విష్ణు పురాణంలో ఉన్నాయి. అంటే కేవలం ఏదో కల్పిత కథలు కాదు. ఈ సృష్టి, స్థితి, లయము, ఇందులో ఉండేటటువంటి అంశాలు, భౌగోళికమైన అంశాలు, అదేవిధంగా సామాజికమైన అంశాలు, వైజ్ఞానిక అంశాలు, వీటన్నిటితో కూడుకున్నదే పురాణం. అందువల్ల ఆ పురాణాలని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం అనే దాని మీద ఆ విషయం ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే ఏదైనా మనం వింటే సరిపోదు, విన్నదాన్ని అర్థం చేసుకొని ఆచరించాలి. ఓకే, అది ఏ విధంగా ఆచరించాలనేది మనం ప్రవచనం ద్వారా తెలియజేయాలి. అది మన కర్తవ్యం. ఓకే, ఇప్పుడు అంటే మీరు చెప్పినంత వరకు బాగుంది. ప్రవచనాలు వినటం, అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా, ఎక్కడైనా ప్రవచనాలు చెప్తున్నారు వినాలి అని అంటే ఎక్కువగా వయసు పైబడిన వాళ్ళు వెళ్ళటానికే పడతారు తప్ప యవ్వనంలో ఉన్న వాళ్ళే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, చాలా తక్కువగా వెళ్తూ ఉంటారు అట్లాంటి కార్యక్రమాల దగ్గరికి. ఒకవేళ ఎందుకు ఏంటి రండి బాగుంటుంది అని ఎవరైనా చెప్పినప్పటికీ మాకంత సమయం లేదు, అంటే ఇంట్లో నిత్య దీపారాధనకే మాకు సమయం కేటాయించలేకపోతున్నాము, కాసేపు కూర్చొని ఒక 5 నిమిషాలు స్మరణ చేసుకోవడానికే మేము కేటాయించలేకపోతున్నాము, ఎలా సాధ్యపడుతుందండి మాకు అనే ఒక కాలం ఏదైనా ఉంది అంటే అది కలికాలం. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఇవన్నీ. మరి ఏం చెప్తారు అలాంటి వారికి? మనకు శాస్త్రం ఎప్పుడు కూడానండి, నువ్వు ఒక రోజుకో గంట, 2 గంటలో, 3 గంటలో నీ పనులన్నీ వదిలేసి పూజ చేయమని చెప్పదు శాస్త్రం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు ఆయన, ఆ భగవంతుడు అనంటే, నీ పనిని నువ్వు చేయవయ్యా అన్నాడు. కర్మణ్యేవ అధికారః తే కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు నీ పనిని చెయ్యి. పనిని చేస్తూ ఏం చేయాలి? మనకు పూజ చేయడానికి సమయం లేదంటున్నాం, దీపారాధన చేయడానికి సమయం లేదంటున్నాం, కానీ మన పనులనే మనం చేస్తూ, మన ఉద్యోగాన్నే మనం నిర్వర్తిస్తూ, లేదా మనం చదువులనే చదువుకుంటూ ఇవన్నీ నేను చేస్తున్నాననేటటువంటి భావనను వదిలేయాలి. ఇవన్నీ ఆ దైవ కృపతో, దేవుని యొక్క సంకల్పం వల్ల నేను చేస్తూ ఉన్నాననేటువంటి భావన పెట్టుకొని, ఆ వచ్చేటటువంటి ఫలాలన్నీ కూడా నేను సాధించాను అనే అహంకారాన్ని ప్రదర్శించకుండా ఆ ఫలితాన్ని కృష్ణార్పణమస్తు అంటూ దేవుడికి సమర్పించడం వల్ల మనకు అటు పాపం కానీ పుణ్యం కానీ ఏవి అంటుకోవన్నమాట. కర్మఫలం మనల్ని అంటుకోదు. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తులో కూడా చెబుతారు. కుర్వన్నేవేహ కర్మాణి, నువ్వు పనులను చేస్తూనే చేయవయ్యా భగవంతుని ఆరాధన. శంకరాచార్యుల వారు కూడా చెప్పారు ఏమని, సంచార పదయో ప్రదక్షిణ విధి అన్నాడు. అంటే మనం తిరుగుతూ ఉంటామే, మనం అడుగులను వేస్తూ ఉంటాం, తండ్రి అదే నీకు నేను చేసే ప్రదక్షిణ అనుకో అన్నాడు. నేను మాటలు ఎప్పుడు వేసే అడుగులే. మనం మామూలుగా ఇంట్లో నడుస్తూ ఉంటాం, స్వామి ఇదే నేను నీ గుడిలో చేసే ప్రదక్షిణ అనుకో అన్నాడు. అదే విధంగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం, స్వామి ఇవన్నీ నిన్ను నేను చేసే స్తోత్రాలు అనుకో అన్నాడు. ప్రత్యేకంగా స్తోత్రం చేయడం లేదు ఇక్కడ, కానీ నేను చెప్పే మాటలే నీ స్తోత్రాలు అనుకో అన్నాడు. మనం అనుకోవడమే కష్టం,
మనం అనుకోవడమే తరువాయి. మంచి అప్పుడు అంత తొందరగా అంత పద్ధతి ఉంది, అంత సులభమైన పద్ధతి ఉంది. అంటే దీన్ని పట్టుకొని ఇంకా అసలు పూజ చేయకుండా కేవలం మాట్లాడిన మాటలే స్తోత్రాలు అనే విషయాన్ని మొగ్గు చూపమని కాదు. ఎవరైతే ఈ విధంగా ఒక్క నిమిషం కూడా సమయం లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ ప్రక్రియ అన్నారు. అందువల్ల ఈ విధంగా మనము మన పనుల ద్వారానే, నిష్కామంగా చేసేటటువంటి కర్మముల ద్వారానే ఆ భగవంతుడిని ఆరాధించవచ్చు, ఫలాన్ని ఆయనకు సమర్పించాలి. అంటే చేస్తున్న పని అది ఏదైనా చేసుకుంటూ వెళ్ళు, ఫలితం ఆశించవద్దు అని చెప్పి స్వామి చెప్పారు అని అన్నారు. అంటే అది ఒక పని, దాని ఫలితం విషయమేనా, లేదంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో తెలిసి తెలియక చేస్తుంటాము, వాటిని కడిగేసుకోవడం కోసం చేసే పనులు కొన్ని, అంటే తెలియకుండా ఎంత అడగొద్దు అనుకున్నా కొన్నిసార్లు అది కామ్యం కోసమే చేస్తాము, లేదు అలా అడగకూడదు అని అనుకున్నప్పటికీ ఏదో ఒకటి స్వామి ముందు నించోగానే కొన్నిసార్లు అలా వచ్చేస్తూనే ఉంటాయి ఆ ఫ్లో. అంటే అది అడగటం వల్ల కోరికలు నెరవేరవా, అసలు అడిగితే తప్ప? మరి అడిగితే తప్పైనప్పుడు కొన్నిసార్లు భగవంతుడు కొన్ని రూపాల్లో ఉన్నప్పుడు ఈ రూపంలో ఉన్న ఈ స్వామిని దర్శిస్తే ఈ కోరిక నెరవేరుతుంది అని చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఏంటి? భగవంతుణ్ణి మనం ఒకటే ప్రార్థించాలని శంకరాచార్య స్వామి తెలియజేశారు మనకు. యథాయోగ్యం తథా కురు. మనం ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం, అది కోరవచ్చు కోరకపోవచ్చు, అది మన ఇష్టం. కానీ చివరకు ఆ స్వామివారు మనకి ఏం చేయాలి అని మనం కోరుకోవాలంటే, స్వామి నాకు ఏదైతే మంచిదో, నాకు ఏదైతే అవసరమో అది చెయ్యి. యథాయోగ్యం తథా కురు. ఏదైతే యోగ్యమో నాకు అది నాకు ప్రసాదించు అని మనం కోరుకోవాలి. మత్సమః పాతకీ నాస్తి త్వత్సమా పాపఘ్నీ నాస్తి మత్సమః పాతకీ నచ. కాబట్టి నాలాంటి పాపి లేడు, నీలాగా పాపాలను పోగొట్టే వేరే గతి లేదు. నా అంతటి పాపి లేడు, పాపాత్ముడు లేడు, ఎంతటి పాపాన్నైనా పోగొట్టడంలో నీలాంటి సమర్థులు ఇంకొకరు లేరు. కాబట్టి తల్లి నాకు ఏదైతే యోగ్యమో అది చెయ్యి అని శంకరాచార్య స్వామి వారు కోరుకోమన్నారు. అందువలన దీన్ని బట్టి ఏమిటంటే ఇంకొక విషయం చెప్పారు, అనేక మూర్తులలో ఉంటాడు భగవంతుడు అని చెప్పేసి. దాని అర్థం ఏమిటంటే ఒక్కొక్కరు ఏ దృష్టితో అయితే చూస్తారో ఆ దృష్టితో వారికి కనిపిస్తాడు అన్నారు. అందువల్ల మనం ఏ విధంగా, ఇప్పుడు చూడండి, మీరున్నారు, 5 ఏళ్ళప్పుడు ఉన్నారు, 10 ఏళ్ళప్పుడు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు, భవిష్యత్తులో ఇంకోలా ఉండిపోతారు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో అది మీరా? అది మీరే కదా. 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఏ రూపంతో ఉన్నారో అది మీరేనా? అది మీరే. ఇప్పుడు ఏ రూపంతో ఉన్నారో అది మీరేనా? అది మీరే. అంటే ఒక సామాన్యుడైనటువంటి జీవుడు ఇన్ని రూపాలతో ఉండగలుగుతూ ఉంటే ఒక్కొక్క సమయంలో ఆ భగవంతుడు అన్ని రూపాలుగా ఉండలేడా మరి? కాబట్టి అన్ని రూపాలలోనూ ఉండేది ఆ భగవంతుడే అని మనం తెలుసుకొని ఆ భగవంతుణ్ణి ప్రతి జీవిలోనూ చూస్తూ, వ్యాసుడు ఒకే మాట చెబుతాడు. ఇప్పుడు మీరు అడిగారు, మేము ఇవన్నీ చేయడానికి సమయం లేదు, అసలు చదవడానికి సమయం లేదని. ఈ ప్రశ్న మనం కాదు అడిగేది, మీరు కాదు అడిగేది. ఎప్పుడో వ్యాసుడి శిష్యుడు అడిగాడు వ్యాసుల వారిని, అయ్యా ఇంత రాశారు మహాభారతం 1,00,000 శ్లోకాలు, అలాగే ఎన్నో బ్రహ్మసూత్రాలు రాశారు, ఇవన్నీ రాశారు, ఇవన్నీ చెప్పే సారాంశం ఏమిటి ఒక ముక్కలో చెప్పండి అన్నారు. ఒక్క పద్యం చెప్పండి, ఒక్క పద్యం చెప్పండి గుర్తుపెట్టుకుంటామంటే, శ్లోకార్థేన ప్రవక్ష్యామి అన్నాడు వ్యాసుడు. ఒక్క పద్యం కాదు, సగం పద్యంలో చెప్తానన్నాడు. ఆయన అంతకంటే గొప్ప కవి కదా వ్యాసుడు. ఒక్క పద్యంలో కాదు, అది సగం పద్యంలో చెప్తానన్నాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఎదుటి వాళ్లకు ఉపకారం చేస్తావా నీకు పుణ్యం వస్తుంది, ఎదుటి వాళ్ళను పీడిస్తావా అది పాపం. ఇంతే. ఏ గ్రంథం చెప్పినా, ఏ ఉపనిషత్తు చెప్పినా, ఏ ఇతిహాసం చెప్పినా, ఏ పురాణం చెప్పినా తుదకు మనకు నేర్చుకోవలసినటువంటిది ఎదుటి వాళ్లకు ఉపకారం చేయడం అనేది పుణ్యం కొరకు. ఎదుటి వాళ్లకు పాపం చేస్తే, ఎదుటి వాళ్ళకు అపకారం చేస్తే అది మనకు పాపాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని అంటే నార్మల్గా మన నిత్య జీవితంలోకి అనువదించుకుంటే, ఉపకారం మనం చేసింది అంటే ఈ చేతితో చేసింది ఈ చేతికి కూడా తెలియకూడదు అంటారు. అలా చేసినప్పుడే ఇది వర్తిస్తుందా? అంటే పాపం విషయానికి వస్తే, మనం ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెడితే అది పాపమే అన్నారు. మనం తెలిసి ఇబ్బంది పెడితేనా, మనకు సంబంధం లేకుండా మన వల్ల ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడితే కూడా అది మనకు పాపం కింద వస్తుందా? అలాగే మొదటి దానికి చూడండి, నేను ముందే చెప్పాను, ఏ కర్మము చేసినా భగవంతుడికి సమర్పించే బుద్ధితో చేయాలన్నా. అవును. అంటే మనం ఒక చేతితో చేస్తే ఇంకో చేతికి తెలియకూడదు అంటే అదే చెప్పడం, నేను చేస్తున్నాననేటటువంటి భావన ఉండకూడదు. ఆ విధంగా ఉపకారాన్ని చెయ్యాలి అని. ఇక రెండవ దానికి, మనం తెలియక
తెలిసి ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాం. తెలిసి ఎంత పాపం చేయొద్దన్నా తెలియక ఎన్నో పాపాలు జరుగుతుంటాయి. అందుకనే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నేను నా శరీరంతో, మాటలతో, బుద్ధితో, నాకు తెలిసి తెలియకుండా ప్రకృతి సహజత వల్ల ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాను, ఎన్నో కర్మములను చేస్తూ ఉంటాను. కానీ వాటిని అన్నిటినీ ఆ నారాయణుడికే సమర్పిస్తూ ఉన్నాను అనడం వల్ల ఏమవుతుందంటే ఆ భగవంతుని పట్ల మనకు ఉండేటటువంటి ఆ వినమ్రత, భక్తే మనల్ని కాపాడుతుంది. అంటే ఇప్పుడు నేను కావాలని ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టి అంతా ఇది నువ్వే చేపించావు స్వామి నాతోటి అనేస్తే సరిపోతుందా? అలా కాదు. ఈ ప్రక్రియ తెలియకుండా చేసిన పాపాలకు చెప్తున్నాను. అదే మరి చెప్పడం. ఈ ప్రక్రియ తెలియకుండా మనం చేసినటువంటి పాపాలకు. తెలిసి పాపాలు చేస్తే ఏమన్నాం? పాపాయ పరపీడనం. పరులను ఇబ్బంది పెడితే అది పాపం అన్నారు. కాబట్టి అందుకని తెలియకుండా మనం చేసినటువంటి పాపాలైనా పుణ్యాలైనా ఏవి కూడా ఆ భగవంతుని యొక్క సంకల్పం ద్వారా ఈ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాము అని ఆ ఫలితాన్ని భగవంతునికి సమర్పించాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఏం చేసినా భగవంతుడికి సమర్పించటము, అండ్ మీరు కోరుకున్నా కోరుకోకున్నా నా యోగంలో ఉన్నది నాకు ఇవ్వు స్వామి అనటము, ఇవన్నీ చూసుకుంటే అంటే నా యోగంలో ఏదుందో అది ఎలాగో భగవంతుడు నాకు ఇస్తాడు. మరి నేను ఎందుకు చేయాలండి, ఈ దానాలు ఎందుకు చేయాలి, ధర్మాలు ఎందుకు చేయాలి, ఈ ఆరాధన ఎందుకు చేయాలి అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఉంది సంస్కృతంలో. ద్వారం ద్వారం అటన్ భిక్షు శిక్షత్యేవం నయాచతే అదత్వా మాదృశో మా భూహు దత్వా త్వం త్వాదృశో భవ. ఏమిటి చెప్తుంది అంటే ఈ శ్లోకం, ఇంటింటికి తలుపు తలుపుకు తిరుగుతూ ఉంటాడు ఎవరు? భిక్షుకుడు, యాచకుడు. తిరిగి ఏం చేస్తూ ఉంటాడు? యాచిస్తూ ఉంటాడు. కానీ ఆ యాచకుడు తాను యాచన చేయడాన్ని మనకు చెప్పడంలే, మనకు ఒక పాఠాన్ని చెబుతూ ఉన్నాడట ఆ భిక్షుకుడు. ఏమని అనంటే, ఇంటింటికి తిరుగుతూ భిక్షుకుడు ఆయన అడుక్కోవడం లేదయ్యా, నీకు ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నారు అన్నాడు. ఏమిటా పాపం అంటే, అదత్వా మాదృశో మాభూత్, నువ్వు ఇవ్వకుండా దానం చేయకుండా నా వంటి వాడివి కాకయ్యా, నీవు దానం చేసి వచ్చే జన్మలో కూడా నీ వంటి వాడివే అవ్వు అని యాచకుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు అని చెప్పింది ఆ శ్లోకం. అంటే నువ్వు దానం చేయకుండా నా వంటి వాడివి కావద్దు వచ్చే జన్మలో, నువ్వు దానం చేసి ఇప్పుడు నీ వంటి వాడివే కా వచ్చే జన్మలో. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, మన కర్మ ఫలితాన్ని బట్టి మనకు వచ్చే జన్మలో ఉండేటటువంటి ఆ విశేషాలన్నీ కూడా వస్తాయి. మనం ఈ జన్మలో దానం చేయలేదా, వచ్చే జన్మలో దరిద్ర జన్మ కలుగుతుంది అనమాట మనకు. అంటే సంపద లేనటువంటి జన్మ కలుగుతుంది. అదే దానం చేశామా మంచి జన్మ కలుగుతుంది అనమాట. ఆ విధంగా యాచకుడు మనకి ఈ విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడట. మనం ఎంతో చిన్న చూపు చూస్తాం, అలా ఆ విధంగా చాలా మంది చూస్తూ ఉంటారు. ఆ విధంగా చూడకూడదు అనమాట. వాళ్ళు మనకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నారు అని చెప్పి శ్లోకం చెప్పింది. చూసారా ఎంత గొప్ప విషయాలు ఉన్నాయి సాహిత్యంలో. అంటే మనం ఏదో వాళ్ళని ఉద్ధరించాము మనం ఇచ్చే రూపాయితో అని చెప్పి భావిస్తూ ఉంటాం, కానీ అక్కడ అది కాదు మనం అర్థం చేసుకోవాల్సి. కాబట్టి నువ్వు ఇచ్చి నీ వంటి వాడివే కా, ఇవ్వకుండా నా వంటి వాడివి కాకు అన్నాడు. ఈ విధంగా ఉంటుంది సాహిత్యం ద్వారా. ఎందుకు సాహిత్యం నేర్పించాలి పిల్లలకు అంటే ఇందుకు నేర్పించాలి. ఇందులో ఉండేటటువంటి విషయాలు గణితం ద్వారా నేర్పిస్తారా, సాంఘిక శాస్త్రం ద్వారా నేర్పిస్తారా, రసాయన శాస్త్రం ద్వారా నేర్పిస్తారా? నేర్పించడానికి అవకాశం లేదు. మరి జీవితాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, జీవితంలో ఏం చేయాలని నేర్పించాలంటే ఏం నేర్పాలి? తెలుగు నేర్పాలి, సంస్కృతం నేర్పాలి, అందులో ఉండే సాహిత్యాన్ని నేర్పాలి అన్నారు. ఓకే, అద్భుతం అండి, అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఈ జనరేషన్ వాళ్ళకి సింపుల్గా ఇందాక శిష్యుడు ఒక లైన్లో ఒక పద్యంలో చెప్పంటే సగం లైన్లో ఎలా చెప్పారో అలా మీరు ఒక మెసేజ్ ఏదైనా ఇవ్వదలిస్తే ఏమిస్తారు? మన యొక్క కర్తవ్యాన్నంతా కూడా దేశం యొక్క అభివృద్ధి కోసం మనం వాడాలి. నలుగురికి ఏ విధంగా సౌఖ్యం కలుగుతుందో, శుభం కలుగుతుందో మనం ఆ విధంగా మెలగాలి. అంటే ఒక విషయాన్ని కానీ లేదా మన యొక్క ప్రజ్ఞను కానీ స్వార్థానికి సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడబోయి అన్నారు. అందువల్ల సొంత లాభాన్ని కొంత మానుకొని ఎదుటి వారికి తోడ్పడాలి. మన సాహిత్యాన్ని, మన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం, తనను తానే ఉద్ధరించుకోవాలి తప్ప ఎవరో వచ్చి ఉద్ధరించరు. అందువల్ల
తనను తాను ఉద్ధరించుకోవడం వల్ల ఏమవుతుంది, దేశం ఉద్ధరింపబడుతుంది. అవును. ఎప్పుడైతే ఆ వ్యక్తి నుంచే మార్పు మొదలవుతుందో ఆ వ్యక్తి నుంచి వచ్చిన మార్పు సంఘంలో శక్తిగా మారి అందరినీ కూడా మారేలాగా చేస్తుంది. అందువల్ల శాస్త్రాన్ని, సాహిత్యాన్ని నేర్చుకోవడం వల్ల అందులో ఉండేటటువంటి విజ్ఞానాన్ని నేటి దేశం యొక్క ప్రగతి కోసం ఉపయోగించాలి. మనం మన జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇప్పుడు చెప్పానే అవధానంలోని కానీ లేదా పద్యాలు కానీ, పద్యాలలో ఉండేటటువంటి నీతి సారాన్ని మనం ఆజీవనం గుర్తుపెట్టుకోవడం వల్ల మనం వేరే మార్గంలోకి వెళ్ళాం. కాబట్టి ఇది నేటి యువతకు, విద్యార్థులకు అవసరమైనటువంటి ఒక ప్రక్రియ. అద్భుతం అండి, చాలా చక్కటి మెసేజ్. నిజంగా అంటే ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానము, అంటే ఒకరికి చెప్పే స్థితిలో మీరు ఉండటం చాలా ఆనందంగా ఉంది. శర్మ గారు, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా పద్యాలు, అంటే గురువులు ఇచ్చిన దాని ప్రకారంగా మీరు పద్యాలు చెప్పటము, పదాలు కూర్చటము అంతా కూడా ఒక విశేషమైన అవధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, మా ఛానల్కి సంబంధించి ఏదైనా పద్య రూపంలో చెప్పమంటే చెప్పగలరా? తప్పకుండా అమ్మా, గురుకృప. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలను మనం మాధ్యమం ద్వారా ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈ మాధ్యమం, ఐ డ్రీమ్ మన కళ, మన స్వప్నాన్ని, అందరి స్వప్నాలను సాకారం చేస్తూ ముందుకు వెళ్ళాలి ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులతో అని భావిస్తూ, విడ్రాజి శుభప్రద వాక్విడ్రమ్య యశో విభూతి పెంపొందగ. విడ్రాజి శుభప్రద వాక్విడ్రమ్య యశో విభూతి పెంపొందగ. సమ్రాడ్రుచితో మాధ్యమముల ఐడ్రీము వెలుంగుగాత. సమ్రాడ్రుచితో మాధ్యమముల ఐడ్రీము వెలుంగుగాక ఆ హరికృపచే. ఐడ్రీము వెలుంగుగాక ఆ హరికృపతో. దీని అర్థం ఏమిటంటే, విడ్ రాజీ అంటే, విట్ అంటే జనుడు, మనుషులు, మనిషి యొక్క సమూహం. విడ్ రాజీ వాళ్లకు శుభప్రదం, శుభాన్ని కలిగించి వాళ్లకు మంచిని కలిగించేటటువంటి వాక్ అంటే మాటల ద్వారా. మన మాటలే కదా వాళ్ళకి ఇప్పుడు మంచిని కలిగించడానికి మనం మాధ్యమం ద్వారా తీసుకెళ్తున్నాం. కాబట్టి మనుషులకు మంచిని కలిగించేటటువంటి మాటలనే ట్విట్ అంటే వెలుగు అని అర్థం. మాటలనే ప్రకాశంతో రమ్యమైనటువంటి కీర్తిని కలిగి ఉంది ఐ డ్రీమ్ మాధ్యమం అన్నమాట. ఆ ఐ డ్రీమ్, ఇటువంటి కీర్తిని కలిగినటువంటి ఐ డ్రీమ్ మాధ్యమము మాధ్యమాలన్నింటిలోకి, అంటే ఛానళ్ళన్నిటిలోకి కానీ మాధ్యమాలన్నింటిలోకి కానీ సమ్రాట్ రుచితో రారాజు స్థానంలో వెలుగొందాలని ఆ వెంకటేశ్వరుడు ఆశీర్వదించాలని ఈ పద్యం యొక్క అర్థం అన్నమాట. ఇందులో ఒక విశేషమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రతి పాదంలోనూ రెండవ అక్షరం డాకు రావొత్తు వచ్చింది చూడండి. విడ్రాజి శుభప్రద వాక్విడ్రమ్య యశో విభూతి పెంపొందగ. సమ్రాడ్రుచితో మాధ్యమముల ఐడ్రీము వెలుంగుగాక ఆ హరి కృపచే. ఐడ్రీమ్ కోసం ఆ ప్రాస అన్నమాట. దీన్ని ప్రాస అంటారు. అంటే ప్రతిపాదనలో రెండో అక్షరం ఒకటే ఉండాలి. ఇప్పుడు డాకు రావొత్తుండే అక్షరంతో వేరే పదం చెప్పండి, చెప్పలేం. అంటే ఇటువంటి అక్షరాలు చాలా కష్టమైనటువంటివి, వీటిని దుష్కర ప్రాస అంటాం అనమాట. ఇటువంటి పద్యం చెప్పడం కష్టం అనమాట. అంటే మీరు లాస్ట్ లో చెప్పినట్టు గురుగారు ఖచ్చితంగా ఈ అక్షరమే వాడమంటారు అని అన్నట్టు, దానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది ప్రతిపద్యంలో ఉంటుంది. ప్రతిపద్యంలో ప్రాస, యతి అనే రెండు నియమాలు ఉంటాయి. అందులో ప్రాస అంటే ఇదనమాట. ప్రతి పాదంలోను, లైన్ లోను రెండో అక్షరం ఒకటే హల్లుతో ఉండాలి. అదనమాట. కాబట్టి ఆ హల్లు అనేక హల్లులతో కూడి, ఇప్పుడు డా ఒకటే లేదు, రా ఒకటే లేదు, డా రా రెండు కలిసి ఉన్నాయి కదా, దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఈ విధంగా సంయుక్తాక్షరంతో వచ్చే ప్రాసను దుష్కర ప్రాస అంటే కష్టమైనటువంటి ప్రాస అంటాం అన్నమాట. అది కాబట్టి ఈ విధంగా చాలా బాగుందండి నిజంగా. అంటే ఇంటర్వ్యూ అంతా ఒక ఎత్తు అయితే, మీరు చివరిలో చెప్పిన ఐ డ్రీమ్ కి సంబంధించిన శ్లోకం మాత్రం అల్టిమేట్ నిజంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.